హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లోని ఒక ప్రాబ్లం చూద్దామండి. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి జనవరి 2023లో 8 మార్క్స్గా అడిగారు. వెన్ టూ రెసిస్టెన్సెస్ ఆఫ్ 5 ohms and 20 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ across a supply of 240 volts. Calculate the total current and current through each resistance. ఇచ్చిన ప్రాబ్లం అనేది ప్యారలల్ కాంబినేషన్ అండి. 2 రెసిస్టర్స్ ఇచ్చారు. ఆ 2 రెసిస్టర్స్ని కూడా ఎలా కనెక్ట్ చేశారు? ప్యారలల్లో కనెక్ట్ చేశారు. వాటి యొక్క వాల్యూస్ ఏంటి? 5 ohms ఒకటి, 20 ohms ఒకటి. అప్లైడ్ వోల్టేజ్ ఎంత ఇచ్చారు? 240 volts ఇచ్చారు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు అంటే గివెన్ డేటా రాయండి. గివెన్ డేటాలో ఏమేమి ఇచ్చారు? మనకి R1 వాల్యూ ఇచ్చారు. R1 వాల్యూ ఎంత ఇచ్చారు? 5 ohms ఇచ్చారు. అలానే R2 వాల్యూ ఎంత ఇచ్చారు? 20 ohms ఇచ్చారు. అలానే అప్లైడ్ వోల్టేజ్ V ఈక్వల్ టు ఎంత? 240 volts. ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? క్యాలిక్యులేట్ ద టోటల్ కరెంట్ I ఈక్వల్ టు I ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టెన్స్, టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ప్రతి ఒక్క రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి ప్యారల్ రెసిస్టర్ అనగానే ఏం గుర్తొస్తుంది? ప్యారల్ కాంబినేషన్ అనగానే వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది, వోల్టేజ్ అనేది కామన్గా ఉంటుంది, కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు తీసుకున్న సర్క్యూట్లో దీనిలో ఫ్లో అయ్యే కరెంట్నేమో I1 అంటాం, దీనిలో ఫ్లో అయ్యే కరెంట్నేమో I2 అంటాం. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ఈచ్ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అంటే I1 I2ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? టోటల్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇవి తెలియాలి అంటే మనకి సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ వీడియో అనేది ఒకసారి చూడండి. మనకి ఫార్ములా ఏంటి? రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటే ఫార్ములా 1/RT ఆర్ R ఈక్వలెంట్. ఓకే, అయితే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా 1/R1 ప్లస్ 1/R2. ఇది మీకు రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఫార్ములా. అంటే ఎన్ని రెసిస్టర్స్ తీసుకుంటే అన్ని. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 2 రెసిస్టర్సే కాబట్టి 1/R1 ప్లస్ 1/R2. దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే R ఈక్వలెంట్ ఈక్వల్ టు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? R2 ప్లస్ R1 ఇంటూ R2 అవుతుంది. నాకు ఓన్లీ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలి, 1/RQ ఉంది కదా, అలా కాకుండా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ RQ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? రివర్స్ అవుతుంది కదా. అంటే R1 R2 బై R1 ప్లస్ R2. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఫస్ట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? R1 R2 బై R1 ప్లస్ R2. మనకి R1 వాల్యూ ఎంత? 5. R2 వాల్యూ ఎంత? 20 బై 5 ప్లస్ 20 అంటే 100/25. 100/25 ఎంత? 4. ఓకే, R వాల్యూ ఎంత వచ్చింది? 4 ohms వచ్చింది. ఓకే, సర్క్యూట్ని మనం ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేసాంగా, అంటే ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు కదా సర్క్యూట్ని. అంటే ఇలా సింప్లిఫై చేసుకుంటాం. అంటే ఇప్పుడు R ఈక్వలెంట్ ఆర్ టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 4 ohms వచ్చింది. అప్లైడ్ వోల్టేజ్ ఎంత? 240 volts అప్లైడ్ వోల్టేజ్ ఏమో. దీనిలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అకార్డింగ్ టు ఓమ్స్ లా ఏంటండి ఫార్ములా? V ఈక్వల్ టు IR. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీని నుంచి I ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? I ఈక్వల్ టు ఈ ఇటీలో ఎప్పుడు బై అవుతుంది కదా, అంటే V/R అవుతుంది. ఓకే, V అంటే ఎంత? అప్లైడ్ వోల్టేజ్ 240 బై రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? ఇది R ఈక్వలెంట్ ఆర్ టోటల్ రెసిస్టెన్స్ అండి. ఎంత వచ్చింది? 4 వచ్చింది. 240/4 వేయండి. ఓకే, 240/4 వేస్తే మీకు 60 amperes. కరెంట్ యూనిట్స్ వచ్చి యాంపియర్స్. టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సేమ్ అదే ఓమ్స్ లాని అప్లై చేసుకోవాలి. కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్. కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ అంటే ఫస్ట్ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? I1 కదా. I1 ఈక్వల్ టు V/R1. ఓకే, మనకి ప్యారలల్లో కరెంట్ అనేది డివైడ్ అవుతుంది, వోల్టేజ్ అనేది డివైడ్ అవ్వదు. ఓకే, I1 ఈక్వల్ టు V/R1. V అంటే ఎంతండి? మనకి అప్లైడ్ వోల్టేజ్ ఉంది కదా. V అంటే ఎంత? 240 బై R1 అంటే ఎంత? 5 ohms కదా రెసిస్టర్. 240/5 వేయండి.
ఓకే 240/5 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 48 యాంపియర్స్. నెక్స్ట్ సెకండ్ రెసిస్టర్ ఉంది కదా, ఆ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది I2 ఈక్వల్ టు V/R2. ఓకే, V అంటే ఎంత 240/R2 అంటే ఎంత 20. ఓకే 12 యాంపియర్స్. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి అండి. ఈజీనే, అంటే మీకు ఈ ఫార్ములాస్ అవన్నీ తెలియాలంటే మీకు కరెంట్ అదే రెసిస్టర్స్ని సిరీస్లో ఎలా కనెక్ట్ చేస్తామో, ప్యారలల్ ఎలా కనెక్ట్ చేస్తామో, కనెక్ట్ చేసినప్పుడు ఈ ఫార్ములాస్ ఎలా వచ్చినాయో దానికి సంబంధించి నేను వీడియోస్ పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.